50 ఏళ్ల వయసు పొందిన పిమ్మట వారు ఆ పని మానేసి ఊరకుండవలను చెప్పండి కొట్టాలి. మీరు చెప్పండి కొట్టాలి. 50 సంవత్సరములు దాటిన తర్వాత వారు ఆ పని చేసేసి ఇంటికాడు ఉంటే సహాయం చేసేవాడు దేవుడు అని పెట్టండి రూలు. బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఉందండి, అప్పుడు 50 సంవత్సరాలే. ఇప్పుడు మన రాజు లేక పాలన సరిగ్గా లేక ఆ కష్టపడి పనిచేసిన 50 సంవత్సరాలు అయిన తర్వాత వారికి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వలేక వారు పెంచుకుంటూ పోతున్నారు. దౌర్భాగ్యం. నా దేవుడు నా రాజు ఏం చేశాడంటే 50 సంవత్సరాలు దాటిన వెంటనే వాళ్ళ పని మానేసి ఖాళీగా ఉండాలి. అంతేకాకుండా ఇంకా అక్కడ ఏమని రాశాడంటే ఇక కింద అది పరిచర్య ఇంట్లో కుటుంబీకులతో చెప్పడానికి పరిచయం చేసుకుంటాను. ఉద్యోగానికి వెళ్ళకూడదు. ఇంట్లో వాడుతుంటే పెన్షన్ ఏర్పాటు చేసిన వాడు నా దేవుడు. హల్లెలూయా. అదే పత్రిక 5వ అధ్యాయంలో 9వ వాక్యం తీసారమ్మా. సరేనా? నేను తీశాను. 60 ఏళ్ల కంటే తక్కువ వయసు లేక, అది తక్కువ వయసు లేక అంటే 60 కన్నా పై ఉండాలని అర్థం. తర్వాత ఒక్క పురుషునికే భార్య సత్క్రియలు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి, అది ఎందుకంటే నీకు 50 సంవత్సరాలు దాటితే 60 కన్నా ఎక్కువ ఉంటే సహాయం చేసి పెన్షన్ ఇవ్వాలని చెప్పింది నా దేవుడు. దాన్ని అనుసరిస్తున్న వారి రాజులో దేవునికి స్తోత్రం. ఎక్కడి ఎక్కడిచ్చింది? విధవరాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చూడటంతో ఆయన ఎదురు పని చేయదు, వాళ్ళ మాట పని చేయదు. ఎందుకంటే దేవుని సన్నిధానంలో వాళ్ళని చులకనగా చూస్తారని నా దేవుడు తిరిగి విధవరాలైనందరూ వారికి సహాయం చేయడానికి పెన్షన్ ఏర్పాటు చేసిన వాడు నా దేవుడు, నా రాజు. హల్లెలూయా అని చెప్పి వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి అధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద చేయవలెను అని చెప్పాడు. చెప్పండి కొట్టాలి. భాగంగా మరి తమ్ముడు ఇవన్నీ నా దేవుడు కల్పించిన రాజ్యశాసనాలు. హల్లెలూయా. అందుచేత వారికి సమానమైన హక్కు ఇవ్వాలి అని దేవుడు రాశాడు. ఇవాళ స్త్రీ సమాన హక్కు ఉంటుంది. చాలా మంది పాపం మా తమ్ముడితో కూడా వెళ్తుంటే మా అన్నయ్యతో కూడా వెళ్తుందని చెప్పేసి పాపం ఎక్కువ ప్రార్థన చేసుకున్నా. నాగలాంటి వాళ్ళు చేస్తున్నాను. మీకు బాగాడే మీకు దేవుడు ఇచ్చిన అవకాశం. అందుచేత ఇది మనం కొట్టుకోవడానికి తిట్టుకోవడం కాకుండా దేవుడు మనం చేసి ఆ కుమార్తెలు కూడా తండ్రి స్వాస్థ్యములు బాగా ఇవ్వాలని చెప్పేసి నా దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఆఖరి మట్టుగా అంతేకాకుండా మనం ఎవరైనా అప్పున్నవాడు 2025లో సుప్రీంకోర్టు ఇచ్చిందమ్మా. 2025లో సుప్రీంకోర్టు ఇచ్చింది మనకి. మనం అప్పు తీసుకున్నప్పుడు అప్పు మనకి ఎవరికి ఇవ్వాల్సినోడు మనం వచ్చినోడు మనం అప్పు బిగ్గర కలగకూడదు, కేకలేసి అడగకూడదు, ఇంట్లోకి రాకూడదు, బయట ఉండి అడగాలి. ఒకవేళ అలాగ వస్తే వాడి మీద కేసు వేస్తే మనం అప్పు కట్టగలదు, వాడు చేతికెళ్ళిపోతాడు. మనకు ఆత్మహత్య మనం కనుక కేసు మనం వెయ్యం, బట్టి మరుకుంటాం. ఏది మధ్యలో కొత్త కూడా వచ్చిందంటే అనండి మీకు తెలిసిపోయింది అంటాడు. మామూలుగా నవ్వుతున్నాం మీకు కట్టడానికి కాదండి, ఏదో సుప్రీంకోర్టు ఏదో కొత్త కూడా వచ్చిందంటే కదా అని అంతే. ఎందుకంటే నా దేవుడు ఇప్పుడంటే 2025 నేను 2 నెలల క్రితం ఇప్పుడంటే వచ్చింది. నా దేవుడు ఎప్పుడు ఇచ్చాడు తెలుసా? ద్వితీయోపదేశకాండంలో 24వ అధ్యాయంలో 10వ వాక్యాన్ని సందర్భంగా చదివితే, ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయంలో 10వ వాక్యాన్ని చదివితే, ఇప్పుడు సుప్రీంకోర్టు 2 నెలల క్రితం ఇచ్చిన జీవో కొన్ని వేల సంవత్సరాల క్రితం నా గ్రంథంలో నా దేవుని రాజ్యపాలనలో రాసి ఉంది. ఒకసారి మాట మనం చదవాలి. నీ పొరుగు వారికి ఏదైనా నీవు ఎరిగించిన ఎడలా నీకు నోట్ రాసి ఇచ్చావనుకోండి, నాకు నోట్ రాసి ఇచ్చావని చెప్పేసి ఇంట్లోకి వచ్చేయకూడదు. మాట్లాడే ఆడి గుమ్మాల నుంచి ఇవ్వాలి. అమ్మా మీరు నాకు నోటు ఇచ్చారు, ఏమైనా డబ్బులు ఇస్తారా, పైన వడ్డీ డబ్బులు ఇస్తారా చెప్పేసి ఎలాగడుగుతాడు? జీవం ప్రకారంగా సుప్రీంకోర్టు 2 నెలల క్రితం జీవం ప్రకారంగా కొన్ని వేల సంవత్సరాల క్రితం నా దేవుడు రాసిన ప్రకారం ఎక్కడ నిలబడన్నాడు? ఎక్కడ నిలబడాలి? బయట నిలబడాలి. అది ఎక్కడ వెళ్తాడు? సరిగ్గా నువ్వు ఎక్కడికి వెళ్తావు? అది ఏ ఆఫీసులో చేస్తున్నాడు, ఏ పైప్ కార్డు దొరుకుతుందో, ఏ డాక్టర్ గుంపు కార్డు దొరుకుతుందో, ఏ ప్రయాణం కార్డు దొరుకుతుందో, ఏ పెన్షన్ కార్డు దొరుకుతుందో అక్కడ ఇచ్చేసి నువ్వు ఇవ్వా అన్నప్పుడు జుట్టెట్టుకోండి. జుట్టెట్టుకోమని కాదు,
సిస్టర్ వచ్చింది నీకు తెలుసా? ఇంట్లో కాకుండా బయటే ఉంటాడు కానీ చాలా మర్యాదగా అడగాలి. అడుగుతున్నారు అలాగా? నేను చెప్పానుగా, టప 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 టప్పని తలుపు పదేసి గట్టి పదేసి 3 ఇదలు పడుతుంది. 3 ఇదులు మా ఇదిలో మా ఇంటి కలిసి కేక 3 ఇదలు పడుతుంది. 3 ఇదలు పడినప్పటికీ ఆ పరిగెత్తుకు వచ్చేసి వస్తారు బాబు ఇడుకోడు ఇలా చనిపోతాడు. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, నీ ప్రేమే నన్ను గెల్చెను. విడువకరి కృపనాయడ కురిపించినావయ్యా, నీ కృపయే నన్ను మార్చెను. ప్రకాష్ అన్నం పెట్టి ప్రకాష్ పలుమార్లు నే పడినప్పుడు, బహు చిక్కులలో నున్నప్పుడు, కరుణించి పైకి లేపిన ప్రేమ